జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు. ఒకటి, మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. రెండు, ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 8, 2026, ఆదివారం. తిథి సప్తమి, తెల్లవారుజామున 5:01 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం స్వాతి, తెల్లవారుజామున 5:02 వరకు. తదుపరి విశాఖ. యోగము గండము, రాత్రి 12:08 వరకు. తదుపరి వృద్ధి. కరణం విష్టి, మధ్యాహ్నం 3:54 వరకు. తదుపరి భవ, తెల్లవారుజామున 5:01 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం రాత్రి 11:47. చంద్రాస్తమయం ఉదయం 10:38. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:41 నుండి 6:07 వరకు. యమగండం మధ్యాహ్నం 12:24 నుండి 1:48 వరకు. కుళిక కాలం మధ్యాహ్నం 3:14 నుండి 4:41 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:21 వరకు. వర్జము ఉదయం 8:40 నుండి 10:26 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:18 నుండి 9:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:46 వరకు. శుభ గడియలు ఉదయం 6:36 నుండి 8:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:48 నుండి 3:12 వరకు. ఫిబ్రవరి 8 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, తెల్లవారుజామున 5:01 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఆదివారం సప్తమి తిథి కలయికతో సంవర్తక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. ఇంకా ఈరోజు భాను సప్తమి కాబట్టి ఆదిత్య హృదయం చదవడం మంచిది. ఈరోజు తెల్లవారుజామున 5:02 వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. మధ్యాహ్నం 3:54 వరకు విష్టికరణం ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులా రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. భాను సప్తమి, సబరి జయంతి, భారత మాజీ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారి జయంతి. మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ గారి జయంతి. భారత క్రికెట్ మాజీ కెప్టెన్
ముహమ్మద్ అజహారుద్దీన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 8 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి అభివృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి వివేకంతో నడుచుకోవాలి. మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.